నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్జీవి తీసిన వ్యూహం సినిమాపై వారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం మధు గారు. నమస్తే షణ్ముఖ్. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా మా లియో ప్రేక్షకులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆర్జీవి గారు రీసెంట్గా వ్యూహం సినిమా తీశారు. దానికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం తెలపండి. మానవ హక్కులు అని కొన్ని ఉంటాయి. మనకి 1948 డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవంగా మనం పరిగణిస్తామన్నమాట. ఎన్నో తేదీని? డిసెంబర్ 10వ తేదీని మానవ హక్కుల అంతర్జాతీయ దినోత్సవంగా పరిగణిస్తారనమాట. ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కలుసుకొని కొన్ని హక్కుల గురించి నేను చెప్తాను. ప్రధానంగా 4 చెప్పారు. బేసిక్గా స్ట్రక్చర్ చెప్తాను నేను. అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ డి రుజాల్డ్ వాళ్ళ వైఫ్ ఎలినర్ రుజాల్డ్ ఏం చెప్పారంటే, ప్రాథమిక సూత్రాలు జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్షకు గురి కాకుండా ఉండే హక్కు. ఎందుకు చెప్తున్నానంటే, ఆర్జీవి గార్డ్ అనేటటువంటి ఒక ఎదవ తెలుసుకోవాలి మానవ హక్కుల గురించి. ఈ మానవ హక్కుల్లో ఏం చెప్పాడంటే, జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్ష గురి కాకుండా ఉండే హక్కు మొట్టమొదటి హక్కు మానవ హక్కుల్లో. రెండోది చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు. మూడోది వెట్టి చాకిరి, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు. తర్వాత సరైన కారణం లేకుండా ఏ మానవుని నిర్బంధించకూడదు. తర్వాత స్వేచ్ఛగా స్వదేశంలో లేదా విదేశంలో సంచరించే హక్కు. ఈరోజు మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న పిల్లల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టున్నటువంటి నృత్యంలో ప్రశ్నించినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని పూర్తిగా హరించివేస్తున్నటువంటి రాష్ట్రంలో నీకు ఒక సినిమా అనే దాన్ని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆ మనుషుల యొక్క హక్కుల్ని హరించడం ఆర్జీవికి సహేతుకంగా లేదు. వాడు ఒక పిచ్చికొక్క లాంటివాడు. వాడు చేసేటటువంటి సినిమాలన్నీ కూడా సమాజాన్ని చెడుదావా పట్టిస్తున్నటువంటి సినిమాల మీద కేంద్రంలో ఉన్నటువంటి ప్రసార భారతి అని ఉంటుంది మనకి. దాంట్లో చర్యలు తీసుకోకుండా ఒక రాజకీయ పార్టీకి తొత్తులాగా వ్యవహరిస్తూ వాళ్ళు ప్రజాపాలనని వదిలేసి ప్రజలందరినీ శిక్షిస్తున్నటువంటి మూమెంట్లో రాజకీయ విద్వేషాలు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు, వ్యక్తిగత హననం చేస్తూ సినిమాలు తీస్తుంటే వాణ్ణి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించవచ్చు. దానికి భారత రాజ్యాంగం కానీ, భారత యొక్క చట్టాలు కానీ, భారత సినిమా చట్టాలు కానీ ఒప్పుకోసనుముకు. కాబట్టి ఆర్జీవి అనే పిచ్చికొక్కని వాడు అంతర్గత సినిమా తీవ్రవాదిగా మనం భావించవచ్చు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి, సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా అతను కేవలం డబ్బుల కోసము చేస్తున్నాడు. కాబట్టి అతని మీద చట్టబద్ధంగా మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి నేనంటుండేది ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు, అసలు సినిమా రంగంలో ఏం జరుగుతుంది, దాని మీద నిఘా ఎందుకు లేదు? ఏదంటే అది సమాజంలోనికి విదిలేసి అందరినీ అవహేళన చేస్తూ వ్యవస్థని బస్టు పట్టిస్తున్నటువంటి ఇతని దుర్మార్గుణ్ణి నాన్-బెయిలబుల్ కేసులు పెట్టి తిహారు జైల్లో లేదంటే అండమాన్ జైల్లో ఉండాల్సిన వాణ్ణి ఇక్కడ సమాజంలోకి వదిలేయటం వల్ల సమాజం అనేది విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కాబట్టి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సి అనుముకు. మరి ఇతను సంఘ విద్రోహ శక్తిగా ఏదైతే ఇతను తీస్తున్నటువంటి సినిమాలు కానీ, ఇతను చూపించినటువంటి సినిమాల్లో ఉండే లైంగిక దృశ్యాలు కానీ, దీని పట్ల సమాజం ఎటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది అనేది సమాజం ఏం చేయలేదు షణ్ముఖు. సినిమాటోగ్రఫీ చట్టం 1952లో మనకి సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 అందించిన అధికారాలు, దాన్ని మనం ఏం చేశారంటే 7 జనవరి 1978కి 1978లో ఈ చట్టానికి సంబంధించిన సినిమాలు ఏ విధంగా తీయాలి,
సర్టిఫికేషన్ ఇవ్వాలా, అంటే సర్టిఫికేషన్ ఉంటుంది. సెంట్రల్ ఫిలిం బోర్డు వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వాలా. కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి షణ్ముఖు, ఆ మార్గదర్శకాలు నేను చెప్తా. సర్టిఫికేషన్ యొక్క లక్ష్యాలు ప్రధానంగా ఏ నుంచి డి వరకు చెప్పారనమాట. ఇది నా కవిత్వం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను తెలుగులో చెప్తాను నీకు. ఫస్ట్ ఏ, సినిమా మాధ్యం సమాజం యొక్క విలువలు మరియు ప్రమాణాలకు బాధ్యతాయుతంగా మరియు సున్నితంగా ఉంటుంది. నెంబర్ 2 బి, కళాత్మక వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత స్వేచ్ఛ అవసరంగా అరికట్టబడవు. 3, సామాజిక మార్పులకు ధృవీకరణ బాధ్యత వహిస్తుంది. సామాజిక మార్పులకు ధృవీకరణ బాధ్యత వహిస్తుంది. డి, సినిమా మాధ్యమం స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తుంది. మరియు ఈ వీలైనంత వరకు ఈ చిత్రం సౌందర్య విలువను కలిగి ఉంటుంది మరియు సినిమా పరంగా మంచి స్థాయి కలిగి ఉంటుంది. అటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. అంటే వాడు తీసే సినిమాల్లో కోరత్వము, శివ సినిమా తీసిండు, స్టూడెంట్ల మీద పెట్టి రాజకీయ నాయకుల మీద పెట్టి కొట్టుకోవటం, హింసని ప్రేరేపించాడు. తర్వాత అశ్లీలత, వాడి సినిమాల్లో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లల్ని ఒంటి మీద బట్టలు లేకుండా చూపించేది వాడి యొక్క వికృత చేష్టల్లో ఒక భాగంగా ఉంది. తర్వాతే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషను ఒక 18 గైడ్ లైన్స్లు ఉన్నాయి. ఈ 18 గైడ్ లైన్స్ టక్క చెప్పేస్తాను. ఈ 18 గైడ్ లైన్స్లో ఒక్క ఇలువన్న ఆ తాడేపల్లి ప్యాలెస్ ప్రయోగించినటువంటి ఈ ఫిలిం డైరెక్టర్ అనే ఒక మెంటల్ డాగ్ గాడు వీడి దేశం సినిమాలకి మినిస్టర్లు పోయి పరిపాలన గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్ యొక్క యువత భవిష్యత్తు నాశనం చేసిందే గాక మినిస్టర్లు, ఎంపీలు పోయి వాడి సినిమా ప్రమోషన్కు పోతున్నారు. అంటే నేను చెప్పేటటువంటి ఈ 18 గైడ్ లైన్స్లో వాడు ఒక్క గైడ్ లైన్స్ ఫుల్ఫిల్ చేశాడా? వాడికి సర్టిఫికేట్ ఎలా ఇచ్చేది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎలా ఇచ్చింది? అది ఏ భాషలోనైనా కావచ్చు. అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేసి ఈ 18 గైడ్ లైన్స్లో ఒక్క గైడ్ లైన్స్ అనే వాడు ఆర్జీవీ అనేటటువంటి ఒక దుర్మార్గుడు, సామాజిక తీవ్రవాది అనేవాడు, సినిమా తీవ్రవాది. ఈ 18 గైడ్ లైన్స్ చెప్తానండు, 1 by 1 చెప్తాను. 1, షణ్ముఖం, హింస వంటి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు కీర్తించబడవు లేదా సమర్థించబడవు. దీనికి ఏం సమాధానం చెప్తావు ఆర్జీవీ నువ్వు? ఫస్ట్ పాయింట్ ఏంటి? హింస వంటి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు కీర్తించబడవు లేదా సమర్థించబడవు. వాడు సినిమాల్లో అంతా ఉండేది ఇయే కదా. నెంబర్ 2, నేరస్తులు, కార్యనిర్వహణ పద్ధతి, ఇతర విజువల్స్ ఏదైనా నేరాన్ని ప్రేరేపించే పదాలు వర్ణించబడలేదు. అంటే నేరాన్ని ప్రేరేపించేటటువంటి పదాలు ఏమి లేవు వాడు సినిమాల్లో, అవి లేవని వాడు రాసివ్వాలా. అవన్నీ ఉండేగా. ఎన్ని కోట్ల లంచం తీసుకొని సెంట్రల్ ఫిల్మ్ బోర్డు సర్టిఫికేట్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు. నెంబర్ 2 వైలేషన్.